10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సభవరం మండల్ టాపర్గాను, అనకాపల్లి జిల్లాలో సెకండ్ ప్లేస్ సాధించిన అడారి హేమంత్ను గుల్లేపల్లి అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ బోకం అప్పారావు మాట్లాడుతూ 3వ తరగతి నుంచి తమ పాఠశాలలో హేమంత్ చదువుతున్నాడని, ఫస్ట్ నుంచి విద్యార్థి ర్యాంక్ సాధిస్తాడని విశ్వసించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థితో పాటు మిగిలిన 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి అడారి హేమంత్ మాట్లాడుతూ తనకు జిల్లా స్థాయిలో 2వ స్థానంలో, మండలంలో టాపర్గా నిలవడానికి ప్రిన్సిపల్ అప్పారావు ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి ఉందని కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి తండ్రి అడారి త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పేరుతోనే ఒక బ్రాండ్ ఉందని, ఇక్కడ ఉపాధ్యాయులు కృషి పట్టుదల తన కుమారుడిని మండల టాపర్గా నిలపడంలో దోహదపడిందని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ హై స్కూల్ కరాటే ట్రైనర్ బాతు అప్పారావు, జామి శ్రీనివాస్, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెజర్ పెట్టరా నువ్వు చూడు. నీ పేరు? చదువు చెప్తున్న మా టీచర్స్కి నా శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు హేమంత్. నేను అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను. 3rd క్లాస్ నుంచి నేను ఇదే స్కూల్లో చదివాను. నాకు ఈరోజు 594 మండలం ఫస్ట్ రావడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్, అలాగే మా టీచర్స్, అలాగే వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళ కష్టాన్ని నమ్ము చేయకుండా నేను మంచి మార్కులు సాధించేందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సార్ మాకు నైట్ స్టడీ అవర్స్ పెట్టి మమ్మల్ని ఎంతో కేరింగ్గా చూసుకున్నారు. మాకు క్రమశిక్షణతో పాటు చదువును కూడా నేర్పి నేను ఈ స్థానంలో ఉండడానికి ముఖ్య కారణం అయ్యారు. అలాగే మేము భవిష్యత్తులో కూడా మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్ చెప్పిన విలువలు పాటించి ఉన్నత స్థాయికి వెళ్తామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు త్రిమూర్తులు. నేను ఎస్బీసీలో సివిల్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. అక్షరం అనే పదం ఈ స్కూల్కి కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అనేసి నేను ఉద్దేశపూర్వకంగా ఈరోజు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి వర్క్ కూడా అక్షరం అనే పిలుపుతోటే స్టార్ట్ అవుతుంది. అటువంటి ఈ అక్షర స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అలాగే తదితర ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే నా కొడుకు హేమంత్ నాతో చెప్పాడు, డాడీ ఎలాగైనా సరే సార్కి నేను మాట ఇచ్చాను, మండలంలో ఫస్ట్ తెచ్చుకుంటానని. దానికోసం నేను ఏ విధంగా సరే ఏ రకంగా అయినా సరే కష్టపడాలి, గట్టిగా చదవాలి, నేను అనుకున్నది సాధించాలని చెప్పాడు. అలాగే కూడా మండలాన్ని ఫస్ట్ తేవడమే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సెకండ్ ప్లేస్లో నిలిచాడు. నేను నిజంగా పేరెంట్గా నేను గర్వపడుతున్నాను. అలాగే స్కూల్లో ముఖ్యంగా అలాగే ఉపాధ్యాయులు కూడా చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యని పిల్లలకి అందించడం జరుగుతుంది. అందువల్లే పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మంచి ర్యాంకులు ఇంకా భవిష్యత్తులో సాధించి ఇంకెన్నో విజయాల్ని అందించి ఈ ఊరికే కాదు దేశానికి కూడా ఒక మంచి గొప్ప పేరుని తెచ్చి నేటి పిల్లలే రేపటి పౌరులు అనేటువంటి ఒక సూక్తి ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 14 years అయిందండి. ఈ సంవత్సరము ఇలా కాకుండా కిందటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము మేము మండలంలో ఫస్ట్ టాపర్గా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి కారణం మా ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా సిబ్బంది యొక్క సమిష్టి కృషి వల్ల సాధించాము. దీనికి అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.